ఇక్కడ చుట్టుపక్కలేనా మీరు విలేజెస్? 50 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళు ఉన్నారా? ఎక్కడ మీ కాలేజ్ దగ్గరేనా? ఇంటర్మీడియట్ పిల్లలు. ఇంతకుముందు వచ్చాను కదా ఆడికి. ఓకే ఓకే. మీకు మిడ్ డే మీల్స్ వస్తుంది కదా? మిడ్ డే మీల్స్ వచ్చినా 1600 మనకు డబ్బులు వస్తుందమ్మా. మీరు మధ్యాహ్నం వీళ్ళకు ఇంటర్మీడియట్ పిల్లలకు అన్నం పెట్టే పని లేదు ఇక్కడ, అయినా 1600 డబ్బులు వస్తుంది మీకు. అటువంటిప్పుడు మీరు యూ కెన్ గివ్ సఫిషియంట్. ఎందుకంటే ఒక పూట భోజనం మిగులుతుంది మీకు వాళ్ళ దగ్గర, ఆ డబ్బులు మిగులుతున్నాయి మనకు. చికెన్ ఎన్ని గ్రామ్స్ వస్తుంది మీకు? ఫిక్స్ అయిపోయారా? ఎన్ని పీసెస్ వస్తున్నాయి? ఇంపాసిబుల్. మీరు మిమ్మల్ని బాగా ట్యూన్ చేసి పెట్టారు. అట్లా చెప్పకూడదు. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా. అబద్ధం చెప్పినా అతకాల పోయి 10 ఫిక్స్ చేసి ఒక్కొక్కటి ఎంచేమి ఇయ్యరు ఎవరు. 8, 9, 10 అట్లా చెప్పాలా. అబద్ధము అతకాల పోయి 8, 9, 10 8, 9 or 10 అట్లా చెప్పాలా. 10 సార్ అంటే నెంబర్ అదేమన్నా కాదు కదా. మీ మేడం బాగా మిమ్మల్ని నేర్పించి పెట్టిందే. మేడం చెప్పకపోతే మీరు 175 గ్రామ్స్ అన్నారు, సంతోషం. 175 గ్రామ్స్ ఏం లెక్క చెప్పండి? ఏం లెక్క? 175 గ్రామ్స్ ఏం లెక్క? మీరు ఒకటి తయారైతే నేను 100 చెప్తా, మీకు తెలియదు నా గురించి. 170 గ్రామ్స్ ఏం లెక్క? ఏ లెక్కాచారం? ఎలా? పర్ క్యాపిటా 7 రోజులకి డివైడెడ్ బై చేసుకుంటారు. రోజుకి 50 గ్రాములు. 42 ఐటమ్స్ ఉంటాయి మీకు వచ్చేటివి. 42 ఐటమ్స్లో ఇంటర్మీడియట్ వాళ్ళకు 600 గ్రామ్స్ పర్ డే రైస్, ఓకే, 50 గ్రామ్స్ చికెను. ఇట్లా ఒక లెక్క ఉంటుంది దీనికి. మీరు ఊరికి 175 గ్రామ్స్ చికెన్ అంటే ఏం లెక్క?